చిన్న పిల్లలకు కుల్లలు కుట్టడం. ముందుగా 14 ఇంచులు అయితే పొడుగు, 8 ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఏం కాదు. 14 ఇంచులు పొడుగు ఉండాలి. దాని కుచ్చు కోసము క్లాత్ డబల్ తీసుకోవాలి. 16, 16 2 స్టెప్పులకు సరిపోయేంటే 2 సైడ్లు తీసుకోవాలి. 3 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. 16 ఇంచుల పొడుగు, 16, 16 ఇట్లా 32 ఇంచుల పొడుగు క్లాత్ తీసుకోవాలి. దాన్ని జాయింట్ 2 పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని కుల్ల పాటుకు అటాచ్ చేయాలి. 3 సైడ్లు వేసుకొని కార్నర్స్ కట్ చేసుకొని షార్ప్గా తీసుకోవాలి. రెండు కార్నర్స్ తీసుకొని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకుని కుట్టు మంచిగా నీట్గా కుట్టేసుకోవాలి. అవసరమైతే ఐరన్ కూడా చేసుకోవాలి. ఐరన్ చేసుకోకుండా కుల్లలే కాబట్టి, చిన్న క్లాత్ కాబట్టి నో ప్రాబ్లం. ఎక్స్ట్రా ఎక్కువ పొడుగు అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం కుట్టు మధ్యలో ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి. అవసరమైతే తిప్పుకోవచ్చు అనమాట. తర్వాత వెనకాల కుచ్చు కోసం లైట్గా 5, 6 కుచ్చులు పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా పాటు కుచ్చు కోసం ఆ క్లాత్ని జాయింట్ చేసుకొని పోగులు అనేది బయటికి రాకుండా మంచిగా నీట్గా చదువుకున్న తర్వాత సైడ్లు మొత్తం కుట్టుకోవాలి. కార్నర్ సైడ్ 4 మూలలు ఇటు సైడ్ అటు సైడ్ అంతా కుట్టుకోవాలి. మంచిగా కుట్టుకోవాలంతా. చిన్నపిల్లలు కదా, పోగులు అనేది బయటికి రాకుండా. తర్వాత కుచ్చు ఒకటేమో అవుట్ సైడ్, ఒకటేమో అవతల సైడ్, ఒకటేమో మన సైడు, ఒకటేమో మిషన్ పాదం సైడ్ పెట్టుకోవాలి, ఒక కుచ్చేమో మన సైడ్ పెట్టుకోవాలి. అలా కరెక్ట్ లెంత్ ఇటు అటు ఎంతవరకు క్లాత్ వస్తే అంతవరకు పెట్టుకోవాలి మంచిగా నీట్గా. అట్లనే క్లాత్ అంతా పెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం పూర్తిగా పెట్టుకున్న తర్వాత కుళ్ళకు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు. మనం ఈ కుచ్చు క్లాత్న కుళ్ళకు జాయిన్ చేసేటప్పుడు కొంచెం దగ్గర చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోతుంది. ఇంకా కుచ్చు ఇంకా నీట్గా వస్తుంది అనమాట. అదేవిధంగా మొత్తం పూర్తిగా వచ్చేదాకా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత దారాలు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. నీట్గా చూసుకోవాలి. ఎక్స్ట్రా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత కుళ్ళ పై భాగంలో ఇంచు వరకే అటాచ్ చేయాలి. తర్వాత 4 మూలలు ఉన్న క్లాత్ 2 ఇంచులు ఉన్న క్లాత్ని తీసుకొని 4 మూలలా కుట్టుకోవాలి. కుట్టుకున్న దాని తర్వాత ఆ కుళ్ళ మధ్యలో పెట్టేసి 4 మూలల కార్నర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ కార్నర్ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసినాం అనుకో, అప్పుడు పర్ఫెక్ట్గా దాని చుట్టూ 3 లైన్స్ ఫోల్డింగ్ మొత్తం లోపల వరకు కుట్టేసేయాలి. మంచిగా నీట్గా అనుకొని కుచ్చు అనేది మొత్తం దాని కింద పోయే విధంగా చూసుకుంటూ అది చేయాలి. అలా ఇట్లా రౌండ్గా మొత్తం కుట్టు అలాంటివి చేసి కుట్టేసేయాలి. ఇలా మధ్యలో కుట్లు అట్లా లోపలికి వచ్చేసాయి. ఇప్పుడు ముడి వేయడానికి కోసం కుళ్ళలకు ముడి వేయడం కోసం క్రాస్ తీసుకొని దాన్ని ఇట్లా డోరీ లెక్క చేసుకోవాలి. డోరీ లెక్క చేసుకొని అది కుట్టేసుకోవాలి. మనం నాడ ఎలాగ చేస్తామో అదే విధంగా కుట్టుకోవాలి. డోరీస్ ఎలాగ కుడతామో అదే విధంగా కుట్టుకొని దానికి పైపింగ్ రివర్స్ తీసేయాలి. అదేవిధంగా కుట్టుకోవాలి. డోరీ పైపింగ్ ఏ విధంగా కుడతామో అదే విధంగా కుట్టి తీసేయాలి. కింద నాడలు చిన్న చిన్న ఫ్లవర్ లెక్క చేసేసుకోవాలి. అప్పుడైతే పోగులు అనేది చిన్నపిల్లలకు కుచ్చుకోకుండా నీట్గా ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్గా అటాచ్ చేయాలి, రఫ్ చేసేయాలి. అది కుల్ల అనేది ఇలా వస్తుంది. ఎలా ఉందో చూడండి.